హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు వ్లాగ్స్. ఇప్పుడు టైం 4 అయింది. ఇప్పుడు మన జర్నీ వాడపల్లి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. మా ఊరి నుంచి వాడపల్లి 120 కిలోమీటర్స్ వస్తుంది. సో 60 కిలోమీటర్స్కి బ్రేక్, తర్వాత సెకండ్ బ్రేక్కి డైరెక్ట్గా వాడపల్లిలో ఉంటాం. సో 60 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ అంటే తాడేపల్లిగూడెంలో ఒక బ్రేక్ తీసుకుంటాం. తర్వాత అక్కడి నుంచి ఒక 60 వాడపల్లి. నేను తినేది తాగేది ఉంటే దర్శనం అయిన తర్వాతే. నేను వాడపల్లి వెళ్ళేటప్పుడు బస్సుకి వెళ్ళిపోతాను. కాకపోతే ఈరోజు తొలి ఏకాదశి కదా, బస్సులు కూడా ఖాళీగా ఉండవు. అండ్ ఇంకోటి, మరి ఎక్స్ట్రా బస్సెస్ ఏమన్నా వేసి ఉండొచ్చు. నేను నార్మల్ సాటర్డేస్లో వెళ్ళినప్పుడే ఖాళీ ఉండేది కాదు బస్సు. మరి ఈరోజు కొంచెం స్పెషల్ కదా, అస్సలు ఖాళీ ఉండకపోవచ్చు. ఎన్ని బస్సులు వేసినా ఫ్రీ బస్సులు కదా లేడీస్కి. సో మనకు అసలు దొరకపోవచ్చు, సీట్స్ దొరకవు, నుంచోవడానికి కూడా కష్టం అవ్వచ్చు. టైం 5:15 అయింది. ప్రజెంట్ తాడేపల్లిగూడెంలో ఉన్నాం. 1 hour 15 minutes పట్టింది. కరెక్ట్గా 1 hourలో వచ్చేస్తాం అనుకున్నా. ఫోన్ మొత్తం పురుగులు పట్టేసినాయి, కొంచెం తుడవాలి ఫోన్. ఇక హెల్మెట్ ఇప్పుడే పెట్టుకోను, క్లాత్ ఒకటి తెచ్చుకోవాల్సింది. హెల్మెట్ నిండా పురుగులే ఉన్నాయి. హైవే మీద మొత్తం పురుగులు కొట్టినాయి గట్టిగా. పడిపోయింది ఫోన్, పడిపోయింది. ఏ స్క్రాచ్ వచ్చేసిందా? కెమెరాకి ఏం డ్యామేజ్ కాలేదు కదా, కెమెరా గీతలు పడిపోయింది. వాళ్ళ దర్శనం చాలా టైం పడుతుంది. పార్కింగ్ ఇటు కూడా పెంచారా? మళ్ళీ వచ్చారు నాకు. మన బండి తగిలినట్టు ఉంది, చూసుకుంటున్నాడు బండి వెనక. నేను ఇంకా నన్ను వెనకాల ఎవడు గుద్దాడని చూసుకున్నా. ఇటు చివరికుందలే, ఇక్కడ పెట్టుకో. ఫైనల్గా వచ్చాం. ఎన్ని బళ్ళు ఉన్నాయో, వామ్మో వామ్మో వామ్మో. దర్శనం చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే చాలా రద్దీగా ఉంది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని అప్పుడు కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్.
మాత్రమే ప్రతి ఒక్కరి నోట కూడా 24 ఏకాదశిలో ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశి. అలాంటిది శనివారం పైగా ఆ పరమాత్ముడికి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజు. లడ్డు టికెట్ 5 లడ్డులు ప్లస్ కవర్ 75 రూపాయలు. ఇక్కడ చూసిన లైన్ పాలు తాగి అతను నించుని అంత లైన్. ఇప్పుడు 7ంటికి ప్రదక్షిణాలు చేసి దర్శనం అయ్యేసరికి 11. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రసాదాల లైన్లో నుంచి బయటకు వచ్చేసరికి 12. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ అన్నదానం ఒక పెద్ద లైన్. 3 పావుకేజీ వచ్చేలా చేసేది. ఫోన్ పే చేస్తాను, లేకపోతే 10 లేదు మన దగ్గర, మొత్తం ఫోన్ పే చేస్తాను. లైన్లో అంతసేపు ఎందుకు ఆగుతున్నారో తెలియట్లేదు. అక్కడ దర్శనం దగ్గర ఏమో దేవుడి దగ్గర తోసేస్తున్నారు, ఒక్క నుంచోనే ఇవ్వట్లేదు అక్కడ. కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ లాగా లైన్ లాగిపోతున్నాయి. అంతెర్లీకి వచ్చిన ఇలాగా ఉంటుంది గద్ది ఈరోజు. ఈ బండిలో పెట్టేసి అన్నదానానికి వెళ్దాం, అదే బెటర్. బండిలో పెట్టేసి వద్దాం. బండిలో పెట్టేస్తే ఈ ఎండకే ట్యాంక్ కవర్లో హీట్ ఎక్కేసి పూలన్నీ వాడిపోయేలాగా ఉన్నాయి. 70 రూపాయలు ఈ పూలు. బండి ఎక్కడున్నావు? బండి ఎక్కడో పెట్టేసి గుర్తురాట్లా. ఇక్కడెక్కడ ఉండాలి. ఎంతో దూరం నుంచి ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చాం, ఎంతో తీరుబడి చేసిన అనుకుంటున్నారేమో. మనం రావడం కాదు, ఆయన పిలిస్తేనే మనం ఇక్కడికి వచ్చింది. ఏది బండి? అదిగా ఉంది. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నప్పుడు హీట్ ఎక్కేసిన వాటర్ కాచి మరిగించిన నీళ్ళు తాగుతావు, ఒంటికి చాలా మంచిది. ఈ సుమారు ఒక 50 డిగ్రీలు ఉంటాయి వాటర్. అందరు కాచి చల్లార్చుకుని తాగుతారు, నేను డైరెక్ట్ కాచుకుని తాగుతున్నా. తాగలేం వీటిని. ఓ పని చేస్తే వీటితో చేయగడుకుని డైరెక్ట్గా అన్నదానంలోకి వెళ్ళిపోదాం. కాలిపోతున్నాయి. ఇప్పుడు ఈ బాటిల్ పెట్టడానికి స్పేస్ లేదు. పూలు ఈ ప్రసాదం పట్టేసింది, బయట వదిలేద్దాం. మరి ఇలాగా ఉండు, మళ్ళీ వస్తా. నేను పారబోసి ఇంకోటి పట్టుకుంటా. ఇంకెక్కడ వాటర్ లేకపోతే
కొత్త బాటిల్ కొనుక్కోవాలి. సరే పదండి, నీకు అన్నదానానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అన్నదానంలో వెళ్ళిపోవచ్చు అనుకుంటా అన్నదానంలోకి. అట నా ముందు 4-5 వెళ్ళిపోయారు. కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి డోర్ అటు. దయచేసి అర్థం చేసుకోండి. మనసు ఉన్నాడండి అనగా పప్పు, బెండకాయ, అదేం పచ్చడమ్మా రైస్ ఎక్కడ? రైస్ లైన్ ఇది ఎక్కడెక్కడండి? కరెక్ట్ కరెక్ట్. అది ఎక్కడ కూర్చోడానికి ఉంటే బాగుంది. కూర్చొని తినే పరిస్థితి ఉంది కానీ కూర్చోలేము. డైరెక్ట్గా మనం రైస్ దగ్గర కాకుండా ఈ రైస్ సరిపోతులే మనకి. సాంబార్ దగ్గర నుంచుంటే ఇక్కడే తినేసి సాంబార్ పంపించుంది ప్లేట్లు కడిగేచ్చు. సాంబార్ సూపర్ ఉంది. సాంబార్ ఇక్కడ ఉందా? అయితే ఇక్కడ నుంచి ఉంది కదా. ఓకేనా, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. అన్నం తినేసిన తర్వాత ఇక్కడ ప్లేట్లు కడగడం, తర్వాత కడిగేసిన ప్లేట్లు అక్కడ సర్ఫ్ వాటర్లో కడుగుతున్నారు. మళ్ళీ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు కడిగేసి మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తాయి. అన్నదానం అయిపోయింది, ప్రసాదమే. సక్సెస్ఫుల్ గా ప్రసాదం తినేసాం. ఇప్పుడు ఇంక డైరెక్ట్ గా మనం జర్నీ స్టార్ట్ చేయడమే. మధ్యలో ఎక్కడన్నా వాటర్ బాటిల్ తీసుకోవాలి. మొత్తం అన్ని వంటలు వేడి వేడిగా ఉన్నాయి. అంతమంది ఒకే చోట ఉన్నారు కదా, చెమటలు గట్టిగా పట్టినాయి. దాని తోడి వేడి వేడి కూరలు, అన్నం అంతా ఒకేసారి కొట్టింది మొహానికి. మళ్ళీ ఇంకొకసారి తడిచిపోయా. ఓకే చలో, ఇంకా అంతా బాగానే జరిగింది, చాలా బాగా జరిగింది. లైన్లో నుంచుని కాళ్ళు లాగేసినాయి బాబు. కాసేపు కూర్చున్నా, 1 గంట కూర్చున్నా గుళ్ళో, రిలాక్స్ అయ్యాను. ఇటు వెళ్ళడానికి అక్కడ అడ్డుగా ఉంది బైక్. నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్ళి అటు వెళ్దాం. బండి హీట్ ఎక్కిపోయింది. బో ఈ టోకెన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఓహో పాకెట్లోనే ఉందిరా. నాకు నుంచి రికార్డ్ చేస్తున్నాను అనుకున్న వీడియో, స్క్రీన్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. పువ్వులు నలిగిపోతాయేమో ఇంటికి వెళ్ళబట్టి దీంట్లో ఉంచేసా. ఎందుకంటే అటు బాటిల్ పట్టట్లేదు, ఇవి ఉండట్లేదు. ఇది కవరు, ఈ కవర్ అసలు ఉండదు, బ్యాక్ కవరు. లాస్ట్ ప్రదక్షిణ వచ్చేసరికి ఫుల్ తడిచిపోయాం. ఫ్రెష్ ఎయిర్ ఏం లేదు అక్కడ. ఫ్రెష్ ఎయిర్ ఎందుకు ఉంటుంది అంతమంది జనంలో? చాలా చాలా క్రౌడ్ ఎక్కువ ఈరోజు. మీరు చూడాలనుకుంటే చూడలేరంట. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటే రప్పించుకుంటాడంట మిమ్మల్ని. ఎర్ర చందన స్వరూపం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి.